నాకు రీసెంట్గా వచ్చిన రావణాసురుడు పార్వతీదేవిని అడగడానికి వస్తాడు. ఆ మాయ, విష్ణుమాయ, భూకైలాసులు. ఆ గొడవ అయిపోద్ది. ఇలాగే భూతపతి ఎవరిని ఇలా అంత పడా అసలు విష్ణుమూర్తి లేదు, రాముడు లేడు, శివుడు లేడు, అందరితో వెంకటేశ్వర స్వామి లేడు, అందరితో మనకి చనువు. గాడ్ అంటే అంత ప్రేమాస్పదుడు. అలా అంటే శివుడు శూలం ఇస్తాడా రావణాసుడి మీద? నా భక్తి గొప్పదో నీ శక్తి గొప్పదో చూసుకుందాం అంటాడు. సరే రావణ, మహామాయను కోరుకుంటున్నావు, నువ్వు మాయలో ఉన్నావు, తెలుసుకోవట్లేదు, మాకు తెలుసుడు అని వెళ్ళిపోతాడు. ఎవరిని తీసుకుని? అమ్మవారిని తీసుకుని. తెక్కలడు మరి విష్ణుమాయ కదా. సరే ఆవిడ వెళ్ళిపోతే తర్వాత సినిమా మీకు తెలుసు. ఫైనల్గా రావణాసుడికి ఆ మాయ పోయిన తర్వాత తగునా వరమీయ ఈ నీతి దూరునకు పరమా పాపునకు. అసలు నేను ఈ కోవిడ్ టైంలో లైవ్ పెట్టి దాదాపు 200 రోజుల పైన ఆ లైవ్లో రావణాసురుడు అంటే స్వామి రాగానే స్వామి నీ దివ్య సాక్ష అది అది పాడాలి, నాకు చాలా ఇష్టం. ఇవన్నీ పాడేయాలనిపిస్తుంది. అసలు ఎంత అద్భుతంగా అలా ఇలా నిలబడిపోయి ఆనందంగా స్వామిని దర్శించి పదే పదే సాష్టాంగం చేసి, ఇది కదా దివ్యమైన భావన. రాములు వారు మారువేషంలో వస్తారు. ఏది పోతన గారింటికి. అలవైకుంఠపురంబులో సౌదంబుదాపల మందార మకరం ఇదంతా రాసి అందులో అడ్రస్ పూర్తి అవ్వదు. మరి వైకుంఠం అడ్రస్ మనకెలా తెలుస్తుంది? ఆయనకి కదా. మీ ఇంటి అడ్రస్ మనకెలా తెలుస్తుంది? ఆ ఇంటి ఆయన రావాలి. ఈయన వచ్చి రాస్తారు. ఆ పిల్ల వచ్చి నాన్న కాళ్ళు కడుక్కో అంటది. నాన్న అనుకుని ఆయనేమో గుడికి వెళ్ళి వస్తారు. ఇప్పుడు ఐడియా వచ్చిందమ్మా రాస్తానంటే, ఏమిటి నాన్న ఇప్పుడేగా రాసావు? నేనా అంటే ఆయన నడు చూద్దామంటారు. అని చూస్తే అందులో రాసి ఉంటుంది. ఈయన పూర్తి చేయలే, రాములు వారు పూర్తి చేశారు. అప్పుడు ఆ పిల్లని పట్టుకుని, ఎంత భాగ్యవంతురాలివే నువ్వు, మీ నాన్న కాదురా వచ్చింది, లోకాలందరి నాన్న వచ్చాడురా. అది దైవం. పొంగిపోవాలి.